హామీల అమలులో విఫలమవుతున్న కూటమి సర్కార్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపేలా పాలసీ తీసుకొచ్చిన వైసీపీ సర్కారులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉందని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను తప్పుడు కేసులు ఇరికిస్తుందని జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించినాడని. ఉన్నది 6,50,000 కోట్లు. దాంట్లో దాదాపు 3 లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు 1 లక్ష, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అప్పులు 3.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవు. 14 లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసినారు. ఈ రోజు బడ్జెట్ లో తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు పెట్టినప్పుడు ఏమైపోయింది? 6.5 లక్షల కోట్లు. అన్ని స్కీములు ఇచ్చినారు, ప్రజలకు అనవసరంగా ఇస్తున్నారు, పప్పు పిల్లల్లాగా అన్నారు. 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఒక మంచి పరిపాలన అందించినారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అందుబాటులో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకుపోయినారు. అలాంటి ఒక మంచి పరిపాలన అందించిన నాయకుడిని ఓడించాలంటే సాధ్యం కాక తెలుగుదేశం పార్టీ, కూటమి పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి తప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంటే డైవర్ట్ చేసేదానికి కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్షగట్టి రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారిని, మిగతా నాయకులందరినీ కూడా చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా కేసుల్లో ఇరికించి పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రజల గొంతును వినిపించకుండా, ప్రజల వాయిస్ వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు డైవర్షన్ పాలిటిక్స్.